అనగా ఈ స్టెఫెను వేరే, ఆ స్టెఫెను వేరే. ఇంగ్లీష్ బైబిల్లో మనం ఇది చదివేటప్పుడు అక్కడ అపోస్తుల కార్యంలో 6-7 అధ్యాయాలలో ఉన్న స్టెఫెను గురించి స్టీఫెన్ అని రాయిస్తారు. మరి ఈ స్టెఫెను గురించి వచ్చిన ప్రస్తావనలో స్టెఫెనాస్ అంటారు. అంటే దీన్ని బట్టి కూడా మనం ఆ స్టెఫెను వేరు, ఈ స్టెఫెను వేరు. అంతెందుకండి, ఆ స్టెఫెను గారు చనిపోయేటప్పుడు పౌలు గారు మారారా? లేదు. పౌలు గారు కూడా ఆయన మరణానికి అంగీకరించారు. ఆయన వస్త్రాలకు కాపలాగా కూడా ఉన్నట్లు మనం చదువుకుంటాం. మరి ఇక్కడ మనం నేర్చుకోబోయే స్టెఫెను గారు, మరి ఈయన ఎవరు అంటే ఈయన అకయ ప్రాంతానికి చెందినవారు. మరి అకయ ప్రాంతం అనగానే ఎక్కడుంటుంది? దక్షిణ గ్రీసు దేశ ప్రాంతాలలో కొరింథీ, ఏథెన్సు, అకయ ఇవన్నీ కూడా ఉంటుంది. మరి పౌలు గారు తను 2వ ప్రయాణంలో మొట్టమొదటిగా సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు అందుకే ఇక్కడ ఏం రాయించారు? స్టెఫెను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని. ప్రథమ ఫలం అంటారంట. వారి ఇంటి వారు ఎలా ఉన్నారట? ప్రథమ ఫలం. ఫలంతో ఎందుకు పోల్చారు? అది కూడా ప్రథమ ఫలం అంట. ప్రథమ ఫలం అని మనం ఎప్పుడు అంటాం? చెట్టుకు మొట్టమొదటిగా కాయ వచ్చినప్పుడు, లేక మొట్టమొదటిసారిగా అవి ఫలించేటప్పుడు, ఇలా వీటికి ఉపయోగిస్తుంటాం. అలానే యేసుక్రీస్తుల వారు కూడా యోహాను సువార్తలో చెప్తారు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. అనగా బైబిల్ అనేది ఒకే భాషలో ఒకేసారి మనం వ్రాయించినట్టు కనిపించదు. ఆయా సందర్భాలలో ఆయా ప్రస్తావన మనకు కనిపిస్తుంటుంది. ఇక్కడ ప్రథమ ఫలముగా ఉన్నారంట. అకయ ప్రాంతంలో స్టెఫెను కుటుంబం ప్రథమ ఫలంగా ఉందంట. ఈ స్టెఫెను గురించే మరొక సందర్భంలో మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, స్టెఫెను ఇంటి వారికిని బాప్తిస్మం ఇచ్చితిని, వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిస్మం ఇచ్చితేనేమో నేను ఎరుగను. ఎవరికి ఇచ్చారంట అండి? స్టెఫెను కుటుంబానికి. అనగా అకయ్యలో స్టెఫెను కుటుంబం మాత్రమే మొట్టమొదటిగా ప్రభువునందు విశ్వసించింది. ఇక 3వ ప్రయాణంలో పౌలు గారు ఆసియా ప్రాంతాలకు వెళ్తారు, ఆసియా దేశంలో. మరి 3వ ప్రయాణంలో మొట్టమొదట విశ్వసించిన కుటుంబం ఎవరు? రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 5వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 5వ వచనంలో, ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎపైనేటుకు వందనములు. ఇక్కడ ఇందాక స్టెఫెను గురించి మనం చదువుకున్నప్పుడు అతను ఎక్కడ ఉన్నాడంట? ప్రథమ ఫలముగా అకయ్యలో. ఇక్కడ ఈ ఎపైనేటు ఎందులో? ఎపైనేటు కుటుంబం అని లేదండి, కేవలం వ్యక్తి మాత్రమే. ఇక్కడ స్టెఫెన్ గారి గురించి మనం మరలా ఆయన దగ్గరకు రాగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనంలో, స్టెఫెను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. ఇంతకీ ఈ స్టెఫెను వీరు, ఈ కుటుంబం ఎక్కడుంది? అకయ్యలో, అనగా కొరింథీలోనే ఉన్నది. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నారు? కొరింథీ సంఘానికి రాస్తున్నారు. బాగా ఆలోచించాలి. పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆ సంఘంలో ఉన్న స్టెఫెను గారి గురించే ప్రస్తావిస్తున్నారు. ఎందుకు? ఆయన ఎన్నో ప్రయాణాలు చేశారు కదా, మరి అక్కడ ఉన్నటువంటి కుటుంబాల గురించి చెప్పచ్చు కదా? లేదు. అంతెందుకండి, ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ మాటల్లో ఎక్కడో వేరే వేరే ప్రాంతాలలో ఉన్న కుటుంబం గురించి చెప్తే అర్థమవుతుందా? మన మధ్య మన కళ్ళ ముందున్న కుటుంబాన్ని గురించి ఆలోచిస్తే సులువుగా అర్థమవుతుందా? మన మధ్య మనం చూస్తున్న కుటుంబం గురించి చెప్పినప్పుడు మనకు సులువుగా అర్థమవుతుంది. అలానే పౌలు గారు కొరింథీయులకు పత్రిక వ్రాస్తూ ఆ కొరింథీలో అకయ్యలో ఉన్నటువంటి స్టెఫెను గారి గురించి రాశారు. ఏం రాశారు? వారి కుటుంబం అంతా ఎలా ఉందంట? వారు అనగా స్టెఫెను ఇంటివారు పరిశుద్ధులకు
పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారు. తమ్మును తాము అప్పగించేసుకున్నారంట. దేనికి? పరిశుద్ధులకు పరిచర్య చేయటానికి తమ్మును తాము అప్పగించుకున్నారంట. ఈ పదము ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉంటుందంటే అడిక్టెడ్ అని ఉంటుంది, మరొక బైబిల్లో డెడికేటెడ్ అని ఉంటుంది. అంటే అడిక్టెడ్ అంటే ఏంటి? వ్యసనం అని. మరి వ్యసనం అనగానే మనకు అర్థమయ్యే భాషలో చెప్పండి. వ్యసనం అనగానే ఏంటి? వ్యసనం అనగానే మనం దేనికైనా సులువుగా అలవాటు పడిపోవడం, మనం తరచుగా చేస్తూ ఉండడం. చాలామంది ఎక్కువగా మద్య వ్యసనం అయిపోతూ ఉంటారు, అనగా దానికి బానిసలు అయిపోతూ ఉంటారు. దాని నుంచి వారు బయట పడలేరు. కొంతమంది డబ్బు వెనక బానిసలు అయిపోతుంటారు, అనగా వ్యసనం అది వారికి అలవాటు అయిపోతుంది, అడిక్ట్ అయిపోతూ ఉంటారు. సిగరెట్ తాగడానికి, అలానే సెల్ ఫోన్ మనం ఎక్కడైనా ఆపుతామా అండి? లేదు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్తాం. ఎందుకు? అంతగా అడిక్ట్ అయిపోయాం దానికి. అది మనతో లేకుండా, అది మనం యూజ్ చేయనప్పుడు మనకు అనౌన్స్మెంట్ చెయ్యరు కదా, మీ ఫోన్లో ఏమైనా ఉంటే సైలెంట్లో పెట్టుకోండి, స్విచ్ ఆఫ్ చేసుకోండి, ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి అని ఇలాంటివి చెప్పే పరిస్థితి ఉంటుందా? లేదు. ఎందుకు చెప్తున్నాము అంటే మనం దానికి అడిక్ట్ అయిపోయాం, దాన్ని మనము వాడకుండా ఉండలేకపోతున్నాం. అలానే స్టెఫెను ఇంటి వారు కూడా అడిక్ట్ అయిపోయారట. వారు దేనికి అడిక్ట్ అయిపోయారు అన్నప్పుడు పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి అడిక్ట్ అయిపోయారంటండి. తమ్మును తాము, స్టెఫెను గారు మాత్రమే కాదు, స్టెఫెను గారి కుటుంబం అంతా కూడా తమ్మును తాము అప్పగించుకున్నారంట. మరి ఇంకా ఎవరైనా కనిపించారా మనకి? ఇంకెవరైనా కనిపిస్తారా ఇలాగా తమ్మును తాము దేవునికి అంకితం చేసుకున్నవారు, తమ్మును తాము దేవునికి అడిక్ట్ చేసుకున్నవారు ఎవరైనా ఉన్నారా అంటే, ఒకసారి కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 4 నుండి మనం చూసినట్లయితే, పరిచర్యలో పాలు పొందు విషయంలో మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును, జాగ్రత్తగా వినాలి, వీరు ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి వారు పరిశుద్ధుల పరిచారం కొరకు పాలు పొందుతున్నారు, వారి సామర్థ్యం కొలది ఇస్తున్నారు, వారు సహాయం చేయటమే కాకుండా వారు ఇదియు కాక మొదట ప్రభువుకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకున్నారంటండి. ఎవరు వీరు? పైన మనకు కనిపిస్తుంటుంది మాసిదోనియ సంఘస్థులు. అదే కదా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృప అన్నారు. అనగా మాసిదోనియ సంఘంలో ఉన్న వారు సహోదరుల పట్ల సంఘంలోని పరిశుద్ధుల పరిచర్యలో పాలుభాగస్తులు మాత్రమే కాకుండా వారు ఎలా ఉన్నారట? ప్రభువుకు ఫస్ట్ అప్పగించుకున్నారంట తమ్మును తాము, తర్వాత సేవకులకు అప్పగించుకున్నారంట, పరిచర్యకు అప్పగించుకున్నారంట. దేనికి? ఎందుకు వీరు ఇంతగా అప్పగించుకుంటున్నారు? దేనికంటే వారు వాక్యం వినటం వలన మనం దేవునిలో ఎలా ఉండాలి. అందుకే మరలా ఒకసారి స్టెఫెన్ గారి దగ్గరికి ఇంటి వారి గురించి మనం మాట్లాడుకుంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 16వ అధ్యాయం 15వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, స్టెఫెను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని. ఎలా అప్పగించుకున్నారు వారు ఎలా అప్పగించుకున్నారు? వారి కుటుంబం అంతా కూడా అంకితం అయిపోయింది, అడిక్ట్ అయిపోయిందంట దేవుని సన్నిధానంలో. ఎలా? ఇప్పుడు మనం కూడా సంఘానికి వస్తూ ఉంటాం. సంఘం అనగా మనకు చాలా మార్లు విన్నాము, ఎంతోమంది దైవ సేవకులు చెప్పారు సంఘం అనగా దేవుని కుటుంబం అన్నారు. మరి సంఘంగా కూడుకుంటున్నాం మనం, ఒకే కుటుంబంగా పిలువబడుతున్నాం మనం, ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి మనం మన ఇంట్లో ఉన్న వారి గురించి, అందరి గురించి మనం తెలుసుకోగలుగుతున్నామా? మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఒక సంఘం అనగానే ఒక కుటుంబం అంటున్నప్పుడు, సంఘం అనగానే ఒకే ఇల్లు అంటున్నప్పుడు, మన ఇంట్లో ఉన్నవారు, మన కుటుంబంలో ఉంటున్నటువంటి వారు ఎవరు రాలేకపోతున్నారు, ఎందుకు రాలేకపోతున్నారు, ఎక్కడి నుండి వస్తున్నారు, వారి పేర్లు ఏంటి, ఇవన్నీ మనకు తెలుసుకోగలుగుతున్నామా? లేదండి. మనం ఎలాగా
మనం కేవలం మన పాటికి మనం వచ్చి కూర్చొని ఆరాధించుకుంటూ వెళ్ళిపోతాం. ఇది ఎక్కడైనా చేస్తారు. అంతెందుకండి, ఇప్పుడు హైందవ సోదరులు ఉంటారు, వారు దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తారు? వారికి ఉన్నటువంటి కష్టాలకు, వారికి ఉన్నటువంటి బాధలకు అక్కడికి వెళ్ళి వారు నమ్ముకున్న దైవానికి ఆరాధించుకొని మరలా వచ్చేస్తారు. మనం కూడా అలానే ఏదో అవసరాన్ని బట్టి మన అక్కర కొలది మనం వచ్చి దేవునికి ప్రార్థించుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందా? మన కుటుంబంలో ఎవరున్నారో లేదో, ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు రావట్లేదు, వారు ఎలా వస్తున్నారు, ఒకవేళ రాలేకపోతే వారు ఏ సందర్భాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఏ కారణాలు బట్టి రాలేకపోతున్నారు, ఇవన్నీ మనం అడగగలుగుతున్నామా? మనల్ని మనమే అంతరంగ ప్రశ్నించుకోవాలి. స్టెఫెను ఇంటి వారు పరిచర్యం చేశారంట, తమ్మును తాము అప్పగించుకున్నారంట. దేనికి? సంఘస్థుల కోసం, పరిశుద్ధుల పరిచర్యలో తమ్మును తాము అప్పగించుకున్నారు. మరి మనం రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తూ, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మనం ఎలా ఉండాలో చెబుతూ, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండట చేత, ఆల్రెడీ చేశారట, పరిచారము చేశారట, చేసిన తర్వాత ఇంకనూ ఉపచారము చేయుచుండట చేత. ఎందుకండి? చేశారు కదా. ఇప్పుడు ఏదైనా ఒక సెమినార్ మనము కండక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఆ సెమినార్ అప్పుడు ఏదైనా సహాయం అందించాలనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తుంటాం ఎక్కువగా? పోయిన నెల సెమినార్కి నేనే సహకరించాను, నేనే స్పాన్సర్ చేశాను, నేను ఇంత ఇచ్చాను, అంత ఇచ్చాను, అలా చేశాను, ఇలా చేశాను అన్నారు. మరి ఇప్పుడు కూడా చెయ్యొచ్చు కదా. మనం అలా చెయ్యం. ఎందుకు? పోయినసారి మేము చేశామని. కానీ ఇక్కడ వీరు ఏం చేస్తున్నారట? వీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము అనగా చేస్తూనే ఉండాలా? చేస్తూనే ఉండాలి. అంతెందుకు? ఇప్పుడు ఇంట్లో కుటుంబం ఉంటుంది కదా, కుటుంబానికి ఇప్పుడు భార్యకు ఈ సంవత్సరం బట్టలు తీసిచ్చి, వచ్చే సంవత్సరం పోయిన సంవత్సరం తీసిచ్చాను కదా, ఈ సంవత్సరం ఎందుకు అంటారా? లేదు. ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే నెలకు కూడా కొనిచ్చే వాళ్ళు ఉంటారు. అంతే కదా. పోయిన నెల కొనిచ్చాను, ఈ నెల ఎందుకు అంటారా? అన్నారు. అలానే పిల్లలకు స్కూల్ ఫీజు కడతారు ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా అవసరమారా? పోయిన సంవత్సరం కట్టాను కదా, పోయిన సంవత్సరం కట్టినంత చదువుకోపో అంటామా? లేదు. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి, దేవుని కార్యక్రమాలకు వచ్చేసరికి మనం ఎలా మాట్లాడతాం? పోయిన సంవత్సరం నేను చేయలేదా, పోయిన నెల నేను చేయలేదా, పోయిన వారం నేను చేయలేదా, ఇలా అంటుంటాం. కానీ వీరు ఎలా ఉన్నారంట? ఉపచారం చేశారంట, కానీ ఇంకనూ ఉపచారం చేయుచుండుతున్న చేత అని ఉంది. అనగా చేస్తూనే ఉన్నారా? చేస్తూనే ఉన్నారు. ఇక్కడ స్టెఫెన్ గారి కుటుంబం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు వారు కూడా ఎలా ఉన్నారంట? స్టెఫెన్ ఇంటి వారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనంలో, స్టెఫెను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై, ఆ కుటుంబము మొట్టమొదటిగా దేవుని యందు విశ్వసించి వారు ప్రథమ ఫలముగా ఉన్నారు ఆ ప్రాంతంలో. అంత మాత్రమే కాకుండా ఆ కుటుంబం తమ్మును తాము దేవునికి అప్పగించుకున్నదంట. మరి మనం మన కుటుంబం అంతా కూడా దేవునికి అడిక్ట్ అయిపోయేలాగా ఉంటున్నామా? ఆలోచించాలి. సంఘానికి ఏ వారం కూడా తప్పిపోకుండా ప్రతి ఆదివారం కలుసుకోగలుగుతున్నామా? దావీదు గారు ఒక చక్కటి మాట అంటారండి. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 1-2 వచనాలలో, కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 1-2 వచనాలలో, కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 1-2 వచనాలలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఎవరి కొరకు అంటండి? భార్య కొరకు కాదు, పిల్లల కొరకు కాదు, కుటుంబం కొరకు కాదు. దావీదు ఒక మహారాజు మాట్లాడుతున్నటువంటి మాట. ఏం మాట్లాడుతున్నారు ఆయన? ఇదిగో నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను అని ఆయన ఎదురు చూస్తున్నాడు అంటండి. ఒక దావీదు గారు, ఒక మహారాజు, ఆయన మాట్లాడుతున్న మాట, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. మరి భార్యలు లేరా? ఆయనకు పిల్లలు లేరా? ఉన్నారు. వారిని పక్కన పెట్టమని కాదు, మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి?
దేవునికి ఇవ్వాలి. ఈయన ఇచ్చారండి. అంతేకాదు, ఇదిగో దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనా, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదునా అంటున్నారండి. అలానే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు వారు ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను తప్పక కూడుకొనొచ్చు, ప్రార్థన ఎందును, సహవాసం ఎందును, రొట్టె విడుచుట ఎందును ఎడతెగగా ఉన్నారంట. ఇంకా ప్రతి దినమా అనుదినము దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. మరి మనం వారానికి 6 రోజులు మన పనులు మనం చేసుకుంటాం. కేవలం ఒక్కరోజే కదా మనం కలుసుకుంటున్నది, ఒక్క ఆదివారం మాత్రమే కదా. ఆదివారం కూడా 2 గంటలు మాత్రమే. ఆ 2 గంటల్లో మనం దేవుని వాక్యాన్ని విని అందరితోనూ మనం పలకరించగలుగుతున్నామా? అందరి గురించి మనం క్షేమాన్ని కనుక్కుంటున్నామా? ఆలోచించాలి మనమే. మన ఇంట్లో మనం ఉద్యోగానికి వెళ్ళిపోయి మరలా ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తామా, ఎప్పుడెప్పుడు పిల్లల్ని చూస్తామా, ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే ఉద్యోగంలో ఉన్నా కూడా ఫోన్లు చేసుకొని మాట్లాడుతూ ఉంటాం. మరి అలాంటిది దేవుని మీద ప్రేమ లేదా మనకు? దేవుని పిల్లలను కలవాలని, దేవుని పిల్లలను చూడాలని, వారి పరిచర్య చేయాలని అలాంటి ఉద్దేశం మనకు లేదా? అలానే ఉండాలని. ఇక్కడ స్టెఫెను వారి ఇంటి వారు ఎలా ఉన్నారట? వారి కుటుంబం అంతా కూడా తమ్మును తాము పరిశుద్ధుల పరిచర్యకు అప్పగించుకున్నదంట. ఏ సంఘానికి? స్టెఫెను ఇంటి వారు ఏ సంఘంలో ఉన్నారు ఇప్పుడు? కొరింథీలో ఉన్నారు. మరి కొరింథీ సంఘం వారు ఎలాంటి వారు? వారు ఏమైనా మంచివారా? మనం విన్నాం, స్టెఫెను ఇంటి వారు అక్కడ ఉన్నటువంటి ఆ సంఘంలోని వారు తమను తాము అప్పగించుకున్నారు. దేనికి? పరిచర్య నిమిత్తం. మరి వారు పరిచర్య చేసుకుంటున్నటువంటి ఆ సంఘం ఏమైనా బాగుందా? లేదని పౌలు గారు పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విషయాన్ని గురించి చెప్తారండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రికలోనే మనం ఒక్కొక్క అధ్యాయం చూస్తుంటే, ఇదిగో మొదటి అధ్యాయంలో చెప్తున్నాడు ఏమని? మీలో కక్షలు ఉన్నాయి, మీలో ఏక మనసు లేదంటాడు. 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఇదిగో మీలో జ్ఞానాతిశయంగా పడుతున్నారు, మీలో జ్ఞానం ఉందని మీరు తలంచుకుంటున్నారు అంటాడు. ఇక అలా మనం ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటూ వెళ్తే ఆ సంఘంలో ఉన్న లోపాలను చెబుతున్నారండి. అనగా ఇదిగో మీరు కలహాలు కలిగి ఉన్నారు, కక్షలు ఉన్నాయి మీలో, మీరు జ్ఞానవంతులు అనుకుంటున్నారు, వ్యాజ్యంలు ఆడుకుంటున్నారు, మీలో జారత్వం ఉన్నది. ఇలా వారికి ఉన్నటువంటి లోపాలన్నిటిని చెప్పుకుంటూ వస్తారు. మరి ఇలాంటి సంఘానికి స్టెఫెను గారి కుటుంబం పరిచర్యం చేయటం కోసం తమను తాము అప్పగించేసుకున్నారంటండి. మరి మన కుటుంబం దేవుని సంఘానికి మనమే అప్పగించుకునే వారిగా ఉండగలుగుతున్నామా? ఆలోచించాలి కదా. ఎందుకు ఉండాలి అని ఆలోచిస్తే గలతీలకు రాసిన పత్రిక ఎందుకు సంఘం పట్ల మనందరం ఒకరి ఎడల ఒకరు ఇలా ఎందుకు ఉండాలండి అంటే, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి, ఒకరి భారములను ఒకరు భరించుడి. ఇలా మీరు చేసిన ఎడల అప్పుడు క్రీస్తు మీ విషయమై ఎలాగైతే ఆయన చేశారో అలాగా ఆయన చేసిన నియమమును, మీ కొరకు చేసిన నియమమును మీరు పూర్తిగా నెరవేర్చిన వారు అవుతారు. ఎప్పుడు? ఒకరి గురించి ఒకరు పరామర్శించినప్పుడు, ఒకరి భారము ఒకరు మోస్తున్నప్పుడు. అంతేకాదండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఎంత మాట అనేసారండి. మనం ఎలా ఉన్నామంట? సహోదరులను ప్రేమిస్తున్నాం కాబట్టి మరణంలో నుండి జీవంలోనికి చచ్చిన వారమై ఉన్నాం. మనం చనిపోయిన మనం మన సహోదరులను ప్రేమించడం వలన మనం బ్రతికింపబడుతున్నామంట. ఒకవేళ మనం సహోదరుల్ని ప్రేమించలేదనుకోండి, మనం చనిపోయిన వారితో సమానులమే. కాబట్టి మనం ఏం చేయాలి? మన సహోదరులను మనం ప్రేమించాలి. అంతేకాదు, వారి పరిచర్యలో మనం కూడా పాలభాగస్తులు కావాలి. స్టెఫెను ఇంటి వారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక
మన పాఠం అదే కాబట్టి మనం ఎట్టుపోయినా అక్కడికే వస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనంలో, స్టెఫెను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము ప్రసంగం చేయటానికి కాదు, పాటలు పాడడానికి, అంతకన్నా కాదు, పరిచర్య చేయటానికట. పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. కేవలం స్టెఫెను గారి ఇంటి మాత్రమేనా? లేదండి, ఇంకా చాలామంది మనకు కనిపిస్తుంటారు. మరి అందరి గురించి మనకు మాట్లాడుకునే సమయం లేదు కాబట్టి కొంతమంది గురించి మనం మాట్లాడుకొని ముగించుకుందాం. ఇక రెండవదిగా ఇప్పటి వరకు మనం ఎవరి గురించి తెలుసుకున్నాము? స్టెఫెను ఇంటి వారి గురించి మనం తెలుసుకున్నాం. ఇక రెండవదిగా మనం ఆలోచించినప్పుడు పౌలు గారు రెండవ ప్రయాణం చేస్తారు. అలా రెండవ ప్రయాణం చేసినప్పుడు ఫిలిప్పీ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ మొట్టమొదటిగా విశ్వసించిన కుటుంబం లూదియా అనే స్త్రీ మారు మనసు పొంది ఆమె వాక్యాన్ని విని వారి ఇంటి వారందరికీ రక్షణ కలిగించింది. ఆ తర్వాత పౌలు శీలలను అక్కడ ఉన్నటువంటి వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు వచ్చి వారి మీద దుమ్మిగా పడి వారి వస్త్రాలను లాగివేసి వారిని బెత్తాలతో కొట్టి వారిని చెరసాలలో వేసి లోపలి చెరసాలలో వేసి బంధిస్తారు. అలా బంధించిన తర్వాత అర్ధరాత్రి వాళ్ళు పౌలు శీల పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తున్న ఆ సమయంలో భూకంపం వచ్చిందంట. భూకంపం రాగానే అక్కడ చెరసాలలో ఉన్నటువంటి ఆ ఖైదీల చేతుకున్న సంఖ్యలన్నీ ఊడిపోవటం, అక్కడ చెరసాల అధిపతి ఇదిగో ఖైదీలందరూ కూడా పారిపోయి ఉంటారు, ఇక నేను రోమా ప్రభుత్వం వారు చంపేస్తారు, ఇక మనం బ్రతికి ఎందుకు అనేసి భయంతో తనను తాను పొడుచుకోపోతాడంటాను. ఒకసారి ఆ సందర్భాన్ని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనంలో, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనంలో ఇదిగో అక్కడ చూస్తారు ఆ చెరసాలాధిపతి అక్కడికి వచ్చి అందరూ పౌలు శీలైతే భక్తులు, పౌలు గారేమో సేవకుడు, ఇక్కడ శీల గారేమో భక్తుడు, వీరు దేవుని యందు విశ్వసించున్నారు కాబట్టి పారిపోలేదు. మరి ఖైదీల పరిస్థితి ఏంటి? వారు ఎందుకు అక్కడ ఉండాలి? పారిపోవచ్చు కదా? లేదు, వారు పాడిన పాటలు వారు చేసిన ప్రార్థనలు వారి మనసును మార్చేసాయేమో మనం చెప్పలేం. మరి వాళ్ళందరూ అక్కడే ఉండుట చూసి ఆశ్చర్యపోయి చెరసాల అధిపతి ఇదిగో అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలనో, నేను ప్రతి ఒక్కరూ అండర్లైన్ చేసుకోవాల్సిన మాట అండి. రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలి, రక్షణ పొందాలంటే మేము ఏం చేయాలి అన్నప్పుడు పౌలు గారు చెప్తున్నారు ఏమని, ఇదిగో మీరు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారు తీసుకొచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారు అందరూ బాప్తిస్మము పొందిరి. ఎవరండి? చెరసాల అధిపతి, అలానే వారి ఇంటి వారు అందరూ కూడా రక్షణ పొందేశారు. అలానే మనకు పాత నిబంధన గ్రంథం కాలంలో యెహోషువ గారు కనిపిస్తారు. ఆయన చెప్తాడు కదా, ఇశ్రాయేలు అందరినీ ప్రయాణం చేసుకుని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా దేవుని మర్చిపోయి దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయినప్పుడు వారందరినీ నిలవబెట్టి పెద్దలను నిలబెట్టి చెప్తారు, మీరు ఎవరినైనా సేవించుకోండి, ఎవరినైనా మీరు ఆరాధించుకోండి, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదాము. ఈ మాట ప్రతి ఒక్కరి ఇండ్లలో మనం పెట్టుకుంటాం, కానీ పెట్టుకున్న మనం మన ఇంట్లో ఉన్న వాళ్ళు అలా ఉంటున్నామా? లేదు. తల్లి వస్తే తండ్రి రారు, తండ్రి వస్తే పిల్లలు రారు, అనగా ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారు ఒకరు వస్తే మరొకరు రాలేనప్పుడు యెహోషువ గారి మాట, ఇక్కడ స్టెఫెను గారి మాట, అలానే ఇక్కడ చెరసాల అధిపతి గారి మాట, వీరందరూ కూడా దేవుడు చెప్తున్నారు ఏమని, ఇదిగో వారు వారి ఇంటి వారు రక్షణ పొందారు, తమను తాము అప్పగించుకున్నారు, మారు మనసు పొందారు, బాప్తిస్మం పొందుకున్నారు. మరి నేడు సంఘాలలో కుటుంబాలుగా ఉంటున్నటువంటి మనం ఎలా ఉంటున్నాం? ఒకనాడు వారు అలా తమను తాము అప్పగించుకున్నారంట. మరి మనం ఏం చేయగలుగుతున్నాం? మనం కూడా కుటుంబమే కదా, మనం కూడా సంఘంగా పిలువబడుతున్నాం కదా. సంఘంగా కుటుంబంగా ఉంటున్నటువంటి మనం ఎలాంటి పాత్రను పోషించేవారిగా ఉంటున్నాం? మరొక సందర్భం మనం చూసినట్లయితే ఓనేసిఫోరు ఇంటి వారి గురించి చెప్తున్నారని తిమోతిలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనంలో, తిమోతిలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనంలో, ప్రభువు
ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. ఒనేసిఫోరును కనికరము చూపునుగాక అన్నారా? ఒనేసిఫోరు ఇంటి వారి మీద అన్నారా? ఇంటి వారి మీద. ఒనేసిఫోరు ఇంటి వారి అందరూ కూడా పౌలు గారికి వారి పరిచారకులకు సహకారం చేశారట. ఇదే ఒనేసిఫోరు గురించి ఇదే పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనంలో కూడా చెప్తారండి. 4వ అధ్యాయం 19వ వచనంలో, ప్రిస్కకును అకుల్లకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. ఒనేసిఫోరు ఎందుకు చెప్తున్నారంటే వారి ఇంటి వారందరూ ప్రస్తావిస్తున్నప్పుడు అంతా ఇంటి వారు అంటున్నారు. అంటే ఆ ఇంటి వారు అందరూ కూడా పరిచర్య చేశారా? చేశారండి. మరి మనం చేయగలుగుతున్నామా? అన్ని కుటుంబాలను రాగలుగుతున్నామా? సంఘంగా కూడుకోగలుగుతున్నామా? మరి ఆనాడు యెహోషువ గారు చెప్పిన విధంగా మనం కూడా నేడు బ్రతకగలుగుతామా? ఎవరు వచ్చినా రాకపోయినా మేము మాత్రం దేవుని సన్నిధికి వస్తాం. ఇదిగో దావీదు గారు చెప్పారు, నీ సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తానా, నిన్ను ఎప్పుడు ఆరాధిస్తానా అనే తృష్ణ నాకు ఉందయ్యా అని. మరి అలాంటి తృష్ణ కలిగిన వారంగా మనం ఉంటున్నామా? మనం కూడా ఉంటాం. ఎందులో? ఒక భర్త భార్యతో మాట్లాడాలని, భార్య దగ్గరికి వెళ్ళాలని, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడాలని, ఇలాంటి తృష్ణ కలిగిన వారంగా ఉంటాం. ఎప్పుడెప్పుడా ఇంటికి వెళ్ళిపోతామా అని. కానీ దావీదు గారు ఎప్పుడెప్పుడు సన్నిధానికి వెళ్తామా అని, ఎప్పుడెప్పుడు దేవుని ఆరాధిస్తామా అని. అంతెందుకండి, ఇప్పుడు కూడా మన సంఘాల్లో ఎలాంటి కుటుంబాలు మనం చూస్తుంటాము. ఎవరైనా ఒక కుటుంబాన్ని ఏదైనా అన్నారనుకోండి, ఇదిగో పలానా వారు నన్ను ఇంత మాట అన్నారు, మేము మా కుటుంబం రాము ఆ సంఘానికి అనగానే, ఇదిగో మీరు రారా, అయితే నేను కూడా వెళ్ళను అని అలా నిలిచిపోతుంటారు కుటుంబం. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఆలోచించామనుకోండి. స్కూల్లో మాస్టరు ఒక 2 పిల్లల్ని కొట్టారు. ఎందుకు? హోంవర్క్ రాయలేదు. ఆ 2 కొట్టారు కదా అని 3వ వాడు కూడా వాళ్ళతో చేరి 3 స్కూల్కి నిలిచిపోతే ఎవరికి నష్టం? టీచర్కి ఏమైనా నష్టమా? లేదు. ఎవరికి? పిల్లలకి. అని కొడతారు. ఎందుకు కొడతారు? ఇచ్చిన పని చేయలేదు కాబట్టి. అలానే సంఘంలో కూడా అప్పుడప్పుడు పెద్దలు గద్దిస్తూ ఉంటారు. ఎందుకు? తప్పిపోతున్నారు, సంఘానికి దూరం అయిపోతున్నారు, ఎక్కడ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతారేమో అని గద్దించే సమయాలు సందర్భాలు ఉండొచ్చు. గద్దించేంత మాత్రాన సంఘానికి మనం దూరం అయిపోయాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? సంఘానికి సంఘంలో ఉన్న పెద్దలకి ఏముండదు. వారు వస్తారు, ఆరాధించుకొని వెళ్ళిపోతారు. ఎవరైతే దూరం అయిపోతారో వారికే ఉంటుంది. అలానే ఇక్కడ ఒనేసిఫోరు ఇంటి వారందరూ కూడా పౌలు గారికి పరిచర్య చేశారు కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించాలి, దేవుడు వారిని దీవించాలి అని పౌలు జ్ఞాపకం చేసుకుంటున్నారండి. ఇదే పౌలు గారు మరొకరి గురించి చెప్తున్నారండి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. ఈ రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం అనగానే మనకి ఏమర్థమవుతుంది? ఈ అధ్యాయం అంతా కూడా ఎలా ఉంటుందంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లాగా ఉంటుంది. పౌలు గారి ప్రయాణాలలో, పౌలు గారి పరిచర్యలో ఎవరెవరైతే సహాయం చేశారో, ఏ కుటుంబాలైతే ఆయనను ఆదరించాయో, ఎవరెవరైతే వారి కష్టాజీతాన్ని దేవునికి ఇచ్చారో, ఇలా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ వారికి వందనాలు, వారికి కృతజ్ఞతలు ఇలా చెప్పుకుంటూ వస్తారు. ఈ సందర్భంలో ఒకరిని జ్ఞాపకం చేశారండి. 11వ వచనంలో మనం చూసినట్లయితే, నా బంధువుడగు హేరోదియోనును వందనములు, నార్కీసు ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు. ఇక్కడ పౌలు గారు ఒక సీక్రెట్ చెప్పాడండి. అర్థమైందా? ఇంతవరకు మనం ఎలా చదువుకున్నాం? స్టెఫన్ ఇంటివారు, ఒనేసిఫోరు ఇంటివారు, చెరసాల అధిపతి వారు ఇంటివారు, లూదియా ఇంటివారు. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? నార్కీసు ఇంటి వారిలో ప్రభువునందున్నవారు అనగా వారి ఇంట్లో ఒక 6 మంది ఉన్నారనుకోండి, ఆ 6 మందిలో 3కేమో, లేకపోతే ఒక 10 మంది ఉండొచ్చు, ఆ 10 మందిలో 5 మందికి చెప్తున్నారు. అనగా కుటుంబం ఉంది, కానీ ఆ కుటుంబంలో దేవుని విశ్వసించిన వారు కొందరే. అందుకే ఏం చెప్పారు? నార్కీసు ఇంటి వారికి అనలేదు, ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనాలు. ఒక కుటుంబంగా ఉంటున్నటువంటి మనం ఎలా ఉండాలి? ప్రతి ఒక్కరు కూడా దేవుని విశ్వసించేవారిగా ఉండాలి. అంతే కదా. భార్యని భర్త రక్షించలేడు, భర్తను భార్య రక్షించలేదు, తల్లిదండ్రులు పిల్లలని రక్షించలేడు. ఎవరి ఆత్మకు వారే బాధ్యులు. కాబట్టి మనం ఏం చేయాలి? మన ఆత్మలను మనం రక్షించుకుంటూ నశించిపోతున్న ఆత్మలను కూడా రక్షించే బాధ్యత మనపైనే ఉంది. స్టెఫెన్ గారి ఇంటి గురించి మనం ఆలోచించినట్లయితే వారు ఎలా ఉన్నారంట? వారు ప్రభు పరిచర్య కొరకు తమ్మును తాము అప్పగించేసుకున్నారు.
మరి పౌలు గారు అకయ ప్రాంతంలో స్టెఫెను గారి ఇంటి వారికి మాత్రమే బోధించారా? లేదు, చాలామందికి చెప్పారు, చాలామందికి బోధించారు. కానీ స్టెఫెను గారి ఇంటి వారు మాత్రమే ఎందుకు విశ్వసించారు? చెప్పేవారిలో ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు. చెప్పేది ఎవరు? గొప్ప దైవజనులు పౌలు గారు. అంతేకాకుండా మరి చెప్పబడుతున్నటువంటి మాటల్లో ఏమన్నా తప్పు ఉందా? లేదు. దేవుడు వ్రాయించిన మాటలే, చెప్పేవారిలో లేదు, చెబుతున్న దాంట్లో లేదు. మరి వినేవారిలో ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు. అందరికీ చెవులు వినిపిస్తున్నాయి కదా, అందరూ వింటున్నారు కదా. మరి ఎందుకు ఆనాడు స్టెఫెను ఇంటి వారు మాత్రమే తమను తాము అప్పగించుకున్నారు? మిగిలిన కుటుంబాలు లేవా? ఉన్నాయి. మరి ఎందుకు అప్పగించుకోలేకపోయారు అనగా వినే దాంతో లోపం ఉంది. ఒకసారి లూకాసు వార్త 8వ అధ్యాయం యేసుక్రీస్తుల వారిని అడిగితే ఆయన చెబుతూ, లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనంలో, ఆనాడు స్టెఫెను ఇంటి వారందరూ ఎందుకు తమను తాము అప్పగించుకోగలిగారు, మనం ఎందుకు అప్పగించుకోలేకపోతున్నాం అన్నప్పుడు, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. వీరు ఎలా అంట? వాక్యము విని మంచి మనసుతో, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విన్నప్పుడే ఫలిస్తారు. అలా ఫలించినప్పుడే దేవుని మహిమపరుస్తారు. అలా దేవుని మహిమపరిస్తేనే మనకు పరలోకం. ఎంత ఉందండి! ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళాలనుకోండి, ముందుగా ఏం చేయాలి? వాక్యం వినాలి. అది ఎలాంటి హృదయంతో? యోగ్యమైన మనసుతో, మంచి మనసుతో వాక్యం విని అప్పుడు మనం ఫలిస్తాం. ఫలించినప్పుడు మనం దేవునికి ఖచ్చితంగా దేవుని మహిమపరుస్తాం. దేవుణ్ణి మహిమపరిచిన తర్వాత కూడా దేవుడు మనకి పరలోకాన్ని ఇవ్వకుండా ఉంటాడా? ఖచ్చితంగా మనకు పరలోకం ఇస్తారు. కానీ ఇంత చదువుకుంటున్నా, ఇంత నేర్చుకుంటున్నా మనం ఎందుకు అప్పగించుకోలేకపోతున్నాం? ఇదే కదా మన ప్రశ్న. ఎందుకు మన కుటుంబంలో మనం మాత్రమే రాగలుగుతున్నాం? మన భర్త ఎందుకు రాలేకపోతున్నారు? భార్య ఎందుకు రాలేకపోతున్నారు? పిల్లలు ఎందుకు రాలేకపోతున్నారు? తల్లిదండ్రులు ఎందుకు రాలేకపోతున్నారు? మరి ఎక్కడుంది లోపం అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఇదే మాటల్లో పై వచనాల నుండి మనం చెప్తానండి. 11వ వచనం నుండి మనం ఆలోచించగలిగితే, ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. ఇక్కడ ఉపమానం చెప్తున్నారండి. వాక్యాన్ని దేంతో పోలుస్తున్నారు? విత్తనంతో. ఇప్పుడు ఈ వాక్యం అనేది త్రోవ పక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన పడిన విత్తనములు ఎలాంటివో తెలుసా? వాక్యం వింటారట, వినువారు కానీ కేవలం వింటారు అందరూ. ఆనాడు పౌలు గారు చెప్పినప్పుడు కూడా అందరూ వినే ఉండొచ్చు, కానీ విన్నారు, కానీ వారు మర్చిపోయారు. ఎందుకు? అపవాది వచ్చి వారి హృదయంలో ఉండే వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయిందంట. ఇప్పుడు ఎందుకండి మనల్ని మనం పరీక్షించుకుందామా? పోయిన వారం మనం ఏ పాఠం విన్నాం? పోయిన వారం మనకు ఎవరు వచ్చారు? ఏ సేవకులు వచ్చారు? అంతెందుకు, సరే పోయిన వారం చెప్పిన పాఠంలో కనీసం 2 విషయాలు చెప్పగలమా? కొంతమంది చెప్పగలుగుతారు. అంటే ఏంటి? హృదయంలో వాక్యం. మరి మిగతా వారు లేదా హృదయంలో వాక్యం? ఏం చేశాడు అపవాది? వచ్చి వాక్యమును ఎత్తుకుని వెళ్ళిపోయాను. మనం వినలేదా? పోయిన వారం రాలేదా? వచ్చాం, విన్నాం, కానీ మన హృదయంలో వాక్యాన్ని ఉంచకుండా అపవాది వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇక రెండవ కేటగిరీ వారు ఎలా ఉంటారో చెప్తున్నారండి. 13వ వచనం, రాతి నేల నుండి వారు ఎవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు. ఎలా అంగీకరిస్తారట అండి? వాక్యాన్ని వినేటప్పుడు చాలా నవ్వుతా, హుషారుగా, అబ్బా వాళ్ళు విన్నట్లు ఎవరు కూడా విననంత విధంగా వింటుంటారు. కానీ వారికి వేరు లేనందున ఎలా వింటారు? సంతోషంగా వింటారట. మొదటి వారేమో పాపం వింటారు, కానీ వారి హృదయం బలహీనంగా ఉంది, అపవాది వచ్చి హృదయంలో ఉండే వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపాడు. రెండవ వారు ఎలాంటి వారంటే సంతోషంగా. అంతే కదండి, మనం కూడా ఎక్కువ చూస్తుంటాం.
ఎవరైనా ప్రసన్న డాడీ వాక్యం చెప్పేటప్పుడు కానీ అలా పెద్దలు వాక్యం చెప్తున్నప్పుడు విజల్స్ వేసి అరిచి అంత హుషారుగా వింటుంటాం. కానీ అదే వ్యక్తికి ఒక వారంలో సమస్య వచ్చింది అనుకోండి, అంతెందుకు చిన్న జ్వరం వచ్చింది అనుకోండి, నాకే రావాలా జ్వరం, మా ఇంట్లో వాళ్ళకి ఇలా జరిగిపోవాలా, అసలు దేవుడు ఉన్నాడా, ఎందుకు ఈ కష్టాలు మాకే. మరి పోయిన వారం మెసేజ్ చెప్పేటప్పుడు దేవుడు అంతా ఇంత అనే మనం సంతోషం చేసాం, సంతోషపడ్డాం. మన దగ్గరికి వచ్చేసరికి మనం ఏమైపోయాము? అదే చెప్తున్నా ఇక్కడ 2వ వారు ఎలాగంటే వారు అంగీకరిస్తారు, సంతోషంగా అంగీకరిస్తారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. కొంచెం కాలమే నమ్ముతారు, సంతోషంగా వింటారు. ఏదైనా ఒక అభిమాని హీరో ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఆ అభిమానులందరూ ఎలా ఉంటారండి? సంతోషంగా ఎగురుతుంటారు. వాళ్ళకి ప్యాంట్ ఉందో లేదో తెలియదు, షర్ట్ ఉందో లేదో తెలియదు, ఎగురుతుంటారు, విజల్స్ వేస్తుంటారు, గంతులు వేస్తుంటారు. దేనికి? మా డై హార్ట్ ఫ్యాన్స్ అంటుంటారు, అంటే ఆయన కోసం చనిపోతారంట. అలాంటి అభిమానులు కూడా ఉంటుంటారు. కానీ అది కొంతకాలమే. వాళ్ళ తల్లిదండ్రుల కోసం అంతా ఉంటుందా? ఉండదు. ఇక్కడ చెప్తున్నారు వాక్య విషయం వచ్చేసరికి వాక్యం కూడా ఎంత సంతోషంగా అంగీకరిస్తారంట. కానీ ఎంతవరకు అంటే కొంతకాలమే. శోధనలు వచ్చేసరికి వాక్యాన్ని మర్చిపోతాం, తప్పిపోతాం. ఇక మూడవ వారు ఎలాంటి వారో మనం చూసినట్లయితే, మొండ్ల పదులలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని వాక్యము వింటారట. విన్న తర్వాత కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు ఎవరట అండి? 3వ వారు వాక్యాన్ని వింటారు, అంతా బాగుంటుంది, కానీ ధనభోగం అనేది వదులుకోరు. ఈ జీవన సంబంధమైన వాక్యం విన్న కొంతకాలం మాత్రమే బాగుంటారు. దేవుని కొరకు ఉండాలి, దేవుని కోసం అట్లా ఇట్లా బ్రతకాలి, ఇంత చెయ్యాలి, మనమే ముందుండాలి, మన కుటుంబమే అందరి ఎదుట గణపరచబడాలి, మన కుటుంబాన్ని చూసి అనేక కుటుంబాలు కూడా దేవుని సేవకు రావాలి, ఇలా అనుకుంటూ ఉంటాం. వాక్యం విన్నంత వరకు మాత్రమే మన రోమాలు వస్తూ ఉంటాయి, పౌరుషాలు వస్తాయి, మారు మనసు పొందినట్లు ఉంటుంటాం. కానీ తర్వాత ఈ జీవన సంబంధమైనటువంటి విషయాలు వచ్చేస్తుంటుంది. ఏమండి ఇలా అయిపోయారంటే, మా కొడుక్కి ఉద్యోగం పోయిందండి అంటారు, మా కుటుంబానికి కష్టాలు వచ్చిందండి. ఇప్పుడు ఆ కష్టాలు తీరాలన్నా, అప్పులు తీరాలన్నా ఏం చేయాలి? వెళ్ళాలి. మరి సంఘానికి మళ్ళీ అన్నీ బాగున్నప్పుడు వద్దాంలే, అన్నీ బాగున్నప్పుడు వెళ్దాంలే అనుకుంటాం. ఇక్కడ వీరు ఎలాంటి వారంటే అణిచివేయబడి పరిపక్వముగా ఫలించలేకపోతున్నారంట. ఇప్పుడు 3 గురించి చూస్తాం మనం. 3 రకాలు చూస్తాం. ఏంటేంటివి అవి? మొదటి వారు వాక్యం వింటారు, విన్న తర్వాత వారి హృదయంలో అపవాది వాక్యమును వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అనగా వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకోపోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు. మనం ఎక్కువగా భద్రపరుచుకుంటుంటాం దేన్ని? మన ఇంట్లో దేన్ని భద్రపరుచుకుంటుంటాము? స్టీల్ సామాన్లను భద్రపరుచుకుంటామా? లేదు. దేన్ని? బంగారాలను, ధనాన్ని, వీటన్నిటిని కూడా మనం చాలా జాగ్రత్తగా బీరువాలో లాకర్లో, మళ్ళీ సీక్రెట్ లాకర్లో పెట్టి తాళం వేసుకుంటాం. మరి ఇప్పుడు మన హృదయంలో వాక్యాన్ని భద్రపరచుకోవాలంటే ఎంత యోగ్యమైన మంచి మనసుతో వినాలి కదా. మన హృదయంలో ఎవరో అపవాది వచ్చి ఎత్తుకోపోగలుగుతున్నాడు అంటే వాడికి మనం అవకాశం ఇస్తున్నామనే కదా. ఇంటికి దొంగ వచ్చాడు, బంగారాన్ని కాకుండా మిగిలిన దేన్నైనా తీసుకుని వెళ్తాడా? లేదు. మొట్టమొదట వెళ్ళేది బీరువా దగ్గరికి. అపవాది కూడా మొట్టమొదట మన దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడికి వస్తాడంటే కేవలం హృదయం దగ్గరికే. హృదయం దగ్గరికి వచ్చి హృదయంలో ఉన్న వాక్యాన్ని మనం అర్థం చేసుకోకుండా ఉండడానికి దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక 2వ వారు ఎలాంటి వారు? వాక్యాన్ని వింటారు, మరీ ముఖ్యంగా సంతోషంగా వింటారు. అలా వింటారు, కానీ కొంతకాలానికి కష్టాలు వచ్చేసరికి మర్చిపోతారు వాక్యాన్ని. ఇక 3వ వారు వాక్యాన్ని వింటారు. చూసారా, 3 వాక్యాన్ని వింటున్నారు, కానీ ఒకరేమో అపవాదికి చోటిస్తున్నారు, మరొకరేమో వచ్చిన శ్రమలకు శోధనలకు తప్పిపోతున్నారు. 3వ వారు ఈ లోక సంబంధమైన ధనభోగాలకు వీటికి అలవాటు పడిపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక స్టెఫనీ ఇంటి వారు తమ్మును తాము అప్పగించుకున్నారంట. తమ్మును తాము మనం కూడా మన కుటుంబాలను దేవునికి అప్పగించుకోవాలంటే మనం ఏం చేయాలి?
మన హృదయంలో అపవాదికి చోటు ఇవ్వకూడదు. వాక్యం విన్నప్పుడు, వాక్యాన్ని మనం పట్టుకున్నప్పుడు ఎలాంటి శ్రమలు వచ్చినా మనం తొలగిపోకూడదు. అలానే వాక్యాన్ని విన్న తర్వాత ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా ఆనాడున్నటువంటి వారి దేంతో పోల్చుకున్నారు? పెంటతో పోల్చుకున్నారంటాను. అలానే ఈ లోకంలో వాళ్ళు ఆ దేశం వారిదే అయినప్పటికీ పరదేశులుగా బ్రతికి పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారంట. మరి మనం కూడా వారిలాగా ఉండాలంటే ఎలా ఉండాలి? ఇప్పుడు క్రింది మాట మనం చదువుకోగలిగితే, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారే. మంచివారు ఎవరు? వాక్యాన్ని వింటారు, మంచి మనసుతో విని పోనీలే ఈ రోజుకైనా దేవుడు ఈ మాటల చేత నన్ను హెచ్చరిస్తున్నాడేమో అని ఒక మంచి యోగ్యమైన మనసుతో అంగీకరించిన వారు ఖచ్చితంగా ఫలిస్తారు ఏదో ఒక రోజున. అలా ఫలించినప్పుడు ఖచ్చితంగా మనం దేవుణ్ణి మహిమపరుస్తాం, పరలోకానికి చేరుకుంటాం. మరి మన కుటుంబాల పరిస్థితి ఏంటి? మన కుటుంబంలో ప్రతి ఒక్కరము దేవునికి అప్పగించుకునే వారుగానే ఉంటున్నామా? భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య లేదు. పోనీ కుటుంబంలో ఏమైనా మంచిగా ఉంటున్నారా అంటే లేదు. ఎందుకు? దేవుని వాక్యం లేదు కాబట్టి, వాక్యం వారి హృదయాల్లో లేదు కాబట్టి. చాలామంది చెబుతుంటారు, ఏమని బాధపడుతూ ఉంటారు, ఇదిగో ఏమైనా ఇవ్వాలన్నా ఒప్పుకోదన్నా, ఏమైనా చెయ్యాలన్నా చెయ్యనివ్వదు, ఎక్కడికైనా రావాలన్నా రానివ్వదు అని ఆయన చెప్పుకుంటే ఎవరికైనా చెప్పుకోవాలన్నా పరువు నష్టం. కాబట్టి ఏం చేయాలి? అలా చెప్పలేక మింగలేక జీవించే భర్తలు ఉంటారు. అలానే భర్త బాధకు భరించే భార్యలు కూడా ఉంటారు. మరి వీరందరికీ మారాలంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఒక కుటుంబంలో భార్యగా మనం వచ్చామా? ప్రార్థన చేయి, భర్త రావడం కోసం ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఏదో ఒక రోజున దేవుడు రప్పిస్తారు. అలా రప్పించినప్పుడు వచ్చిన వారిని బలపరచడమే మన బాధ్యత. వారిని రప్పించి కుటుంబం అంతా కూడా, మనమంతా కూడా దేవునికి మనల్ని మనం అప్పగించుకునే వారిగా ఉంటే ఖచ్చితంగా మనం అందరం కూడా పరలోకానికి వెళ్ళే కుటుంబాలుగానే ఉంటాం. కాబట్టి కుటుంబంగా మన బాధ్యత సంఘం పట్ల ఎలా ఉంది? ఆనాడు వారు పరిచర్యకే తమను తాము అప్పగించుకున్నారంట. పోనీ అదేమైనా మంచి సంఘమా? లేదు. వాళ్ళ సంఘంలో జారత్వం ఉన్నది, భేదములు ఉన్నాయి, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరేమో వారి జ్ఞానులు అనుకుంటున్నారంట, కొందరేమో కక్షలు కలహాలు ఇన్ని ఉన్నటువంటి సంఘానికి ఆ కుటుంబం అంతా కూడా అంకితం అయిపోయినప్పుడు మనం మరి ఇంత మంచి సంఘంలో మనం ఉంటున్నాం. ప్రతీ నెల గొప్ప గొప్ప దైవ సేవకులు మన ప్రాంతానికి వస్తున్నారు, వారం మార్చి వారం దైవ సేవకులు వస్తున్నారు. ఈ మధ్య దినాలలో ప్రత్యేకమైన సందేశాలు వినబడుతున్నాయి. ఎంతో గొప్పగా మనం పరిచర్య చేసుకుంటున్నాం. వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చూడాలి, మన ప్రాంతం సిబిటి తిరుపతిని ఎలా చెప్తారో తెలుసా? కానీ సిబిటి తిరుపతిలో ఉన్న మనం ఎలా ఉండగలుగుతున్నాం? ఎంతవరకు మనం పరిచర్య చేయగలుగుతున్నాం? ఎంతవరకు మనం సహకరించగలుగుతున్నాం? ఎప్పుడు పని అనగానే 10 మందే కనిపిస్తారు. ఆ 10 మందేనా? పని ఉందని అందరికీ చెప్తారు. మరి అందరికీ చెప్పినప్పుడు వచ్చిన వారే ఎందుకు రాగలుగుతున్నారు? మిగిలిన వారు ఎప్పుడు వస్తారు? అందరికీ చెప్పాం కదా. మరి ఎందుకు అంటే వచ్చే ఆ 10 మందే ఎప్పుడు వస్తున్నారంటే దాని ఉద్దేశం ఏంటి? వారి కుటుంబం దేవునికి తమను తాము అప్పగించుకున్నారు. మేము సంఘంలో ఈ పని చేయడానికి మేము అప్పగించేసుకున్నాం దేవుణ్ణి. వాక్యం విన్నారు, వినిన వారు తమను తాము అప్పగించుకున్నారు, ఎల్లప్పుడు కూడా పనులు చేస్తూనే ఉన్నారు. మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే మనల్ని మనం దేవునికి అప్పగించుకోలేదు. దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నాం అనుకోండి, మనం ఎలా ఉంటామో తెలుసా? వాక్యాన్ని మంచి యోగ్యమైన మంచి మనసుతో వింటాం, అంగీకరిస్తాం. విన్నదాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని సాతాను వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోకుండా ఉండడానికి అవకాశం ఇవ్వకుండా చూసుకుంటాం, జాగ్రత్త పడతాం. అలా జాగ్రత్త పడిన తర్వాత మనం సంఘంలో పరిచర్య చేస్తాం. పరిచర్య చేసి అనేక మంది దేవుని పిల్లలకు మనం మంచి చేసేవారుగా ఉంటాం. కాబట్టి ఇన్ని మాటలు తెలుసుకున్న మనం, నేర్చుకున్న మనం, ఒక స్టెఫనీ ఇంటివారు కానీ, ఓనేసిఫోర్ ఇంటివారు కానీ, చెరసాలాధిపతి వారి ఇంటివారు కానీ, ఎలా అయితే వారి ఇంటివారందరూ కూడా ఏకంగా దేవునిలో ఉన్నారో మనం కూడా అలానే ఉండాలి. కుటుంబం అంతా ఏకంగా ఉంటూ దేవుణ్ణి విశ్వసించేవారిగా ఉండాలి. ఇదే బైబిల్లో మనకు ఒక కుటుంబం కనిపిస్తుందండి. వారు కూడా ఏకంగా ఉన్నారు. ఎందులో? నరకానికి వెళ్ళిపోవటంలో. అంతే కదా. వారిరువురు భార్యాభర్తలు ఇరువురు ఏకమై పొలమును అమ్మారట. ఏకమై
ఆ వచ్చిన ధనంతో వచ్చిన పొలము నమ్మిన వచ్చిన ధనాన్ని దాచుకున్నారు. మరలా ఇద్దరు ఏకమై మరణించారు. ఏకమై పొలాన్ని అమ్మారు, ఏకమై ధనాన్ని దాచుకున్నారు, ఏకమై పాతాళానికి కూడా వెళ్ళిపోయారు. అలాంటి వారిగా మనం ఉండకూడదు. మనం కూడా ఏకమైన వారుగా, ఏక కుటుంబంగా ఉండాలి. ఏకమైన మంచి మనసు కలిగిన వారంగా ఉంటున్నప్పుడు, అలా ఉన్నప్పుడు ఇదిగో మన ముందటి తరాలలో మొదటి శతాబ్దపు కాలంలో క్రైస్తవులు కుటుంబాలు ఎలా ఉన్నాయో మనం కూడా సంఘం పట్ల మన వంతు మన పని చెయ్యాలి. ఏ పని లేని ఏ మనిషి కూడా లేదండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ్యత ఉంటుంది కదా. ఇప్పుడు నాకు మెసేజ్ చెప్పే బాధ్యత ఉంటుంది, పాటలు పాడేవారు ఉంటారు, పరిచర్య చేసేవారు ఉంటారు, వడ్డించేవారు ఉంటారు, దీన్ని ఎత్తేవారు ఉంటారు, శుభ్రపరిచేవారు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది. ఎవరు కూడా వచ్చి అమ్మ ఇది చెయ్యాలని మనకు చెప్పరు. ఎందుకు? అందరూ కూడా సమానులమే, అందరూ కూడా సహోదరులు మనమే. కాబట్టి మన పని మనం ఇంట్లో ఎలాగైతే చేసుకుంటామో, ఎలాగైతే ఇంట్లో మన ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉంటామో, అలానే మన సంఘంలో కూడా ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్కరం పాలిభాగమై ఉండాలి. ప్రతి ఒక్కరి విషయాలలో మనం కూడా ఎందుకు రాలేకపోయారు అన్నయ్య, ఎందుకు రాలేకపోయారు సిస్టర్, ఏమైనా సమస్యనా, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు పరామర్శించుకొని అందరం ఎల్లప్పుడూ దేవునిలో ఐక్యంగా ఉన్నతంగా ఉంటూ దేవుడున్న లోకానికి చేరుకోవాలని కోరుకుంటూ